హైదరాబాద్లో మరి చందానగర్కి సంబంధించినటువంటి ఏరియాలో మాత్రము అను ఫర్నిచర్ షాప్లో రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాము, చందానగర్లో చూస్తున్నాం కదా. పక్కనే మరి ఇక్కడ 4 అంతస్తుల బిల్డింగు అను ఫర్నిచర్ షాపు. ఈ అను ఫర్నిచర్ షాపు 2 బిల్డింగులు కూడా ఒకే ఓనర్కి సంబంధించినవి. ఈ 2 కూడా అను ఫర్నిచర్ షాపు. ఇంకొకటి పక్కన మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ వైపు కూడా ఎడం వైపు కనిపిస్తూ ఉంది ఒక పక్క. అక్కడ మరి ఈ ఫర్నిచర్ షాపు ఆ ఫర్నిచర్ షాపు ఇద్దరిది కూడా 2 కూడా ఒకరివే. ఈ పక్కనున్న దానికి ఆ పక్క దానికి రెండిటికి గ్యాప్ ఉంది కాబట్టి మరి పక్కనున్న ఫర్నిచర్ షాపు అను ఫర్నిచర్ షాపు సెకండ్ ఫర్నిచర్ షాప్కి ఇక్కడైతే మంటలు అంటుకోవడం జరిగింది. ఆ మంటలు కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంటుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం మొత్తం కూడా 4 అంతస్తుల బిల్డింగు. ఇంకా వాటర్ కొడుతూనే ఉన్నారు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంటు. రాత్రి 11:30 నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అంటే మంటలు ఇప్పుడు దాదాపు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా థర్డ్ ఫ్లోర్లో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో మరి వాటర్ ఫోర్స్ ఎంతగా కొడుతున్నారో చూస్తున్నారు. పాపం పైన 2 ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఉండి వాళ్ళు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే తరుణంలోనే వాళ్ళైతే లోపలికి వెళ్ళి మరీ ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తూ ఉంది కదా మనకి, ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే మొత్తం మంటలు అంటుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ మంటలు అంటుకోవడంతో కూడా ఆ సమయంలో రాత్రి సమయంలో ఎవరు లేకపోవడంతో 10 గంటలకే షాపు క్లోజ్ చేస్తారు కాబట్టి 10 గంటలకు షాపు క్లోజ్ చేసి అందరూ వెళ్ళిపోయారు. కానీ వాచ్మెన్ ఉన్నాడు. ఆ మంటలు ఎప్పుడైతే షాక్ సర్క్యూట్ తోటి అంటుకున్నాయో వెంటనే తను బయటికి పరుగులు తీయడం కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ ఫైర్ని అందరు గమనించి అందరు ఇక్కడ పబ్లిక్ రోడ్డు పైన వెళ్ళే పబ్లిక్ కూడా ఇక్కడికి రావడము, అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేయడం. ఎందుకంటే అద్దాలు గ్లాసెస్ పగలగొడితే లోపల ఉన్న ఫైర్ అంతా కూడా బయటికి అంటే ఆ గాలికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు ఫైర్ ఇంజన్లు వచ్చే అంతవరకు అని తెలుస్తుంది. కింద మొత్తం ఫర్నిచరే. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి షాక్ సర్క్యూట్ వల్ల ఫర్నిచర్ ఈ షాక్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా ఆ కోణంలోనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ అనుమానాలు కూడా షాక్ సర్క్యూట్ వల్లే సంభవించుంటాయి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిది ఇక్కడ ఆ మంటలు చూసిన వెంటనే స్థానికులు కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ దాదాపు 4 ఫైర్ ఇంజన్లతో మరి మంటలు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికి ఇందులో వర్క్ చేసే వర్కర్లు ఎవరు కూడా లేకపోవడంతో ఇక్కడ ప్రాణహాని అనేది ఎవరికి సంభవించలేదు. ప్రాణహాని అనేది ఎవరికి ఏం కాకుండా సురక్షితంగా బయటపడ్డారు అందరూ కూడా. అప్పటికే షాప్ క్లోజ్ అవ్వడంతో ఏ ఫ్లోర్లో కూడా ఏ ఫర్నిచర్ మిగలలేదు. అలాంటిది ఇప్పుడు కింద మొత్తం బూడిద కనిపిస్తూ ఉంది మనకి, ఫర్నిచర్ బూడిద. అదంతా కూడా చాలా వాల్యూ కలిగినటువంటి ఫర్నిచర్ కూడా చాలా అంటే చాలా భారీ ఎత్తున అధికంగా కూడా మొత్తము ఇక్కడ నష్టం జరిగినట్టు తెలుస్తూ ఉంది. క్లాతులతో తయారు చేసినటువంటి క్లాత్స్ను ఉపయోగిస్తారు కాబట్టి అలాంటిది ఈ క్లాత్స్కి సంబంధించి మరి ఫర్నిచర్ ఉంటుంది కాబట్టి తొందరగా మంటలు అనేది వ్యాపించే అవకాశం ఉంది, మంటలు అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలోనే మొత్తం ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడనైతే దాదాపు 1 కోటి వరకు నష్టం వాటిల్లిందనే చెప్పుకోవచ్చు. ఆ విధంగానే మరి ఎవరికి ఏ ప్రాణ నష్టం కలగలేదు కాబట్టి సురక్షితంగా బయటపడ్డారు కాబట్టి ఒక పెద్ద ప్రమాదమే తప్పింది అని కూడా అనుకోవచ్చు. అదే కోణంలో ఇంకా మంటలు అదుపులోకి తెస్తూనే ఉన్నారు. పొగ ఇంకా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పొగ అయితే కనిపిస్తూనే ఉంది కదా, పొగలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇంకా కొద్దిగా మంటలు అనేటివి వస్తూ ఉన్నాయి అనేది తెలుస్తూ ఉంది. భయ్య, మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ? ఒక 15 ఇయర్స్. 15 ఇయర్స్ అంటే నిన్న మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఈ విషయం? 11:30. అంటే మీరు పక్కనే ఉంటారా? ఇక్కడే ఉంటాం మేడం. ఇక్కడే ఉంటారు. అయితే మీరే వచ్చారా ఫస్ట్? ఎట్లా? చాలా మంది వచ్చి ఉంటారు ఇక్కడ. వస్తుంటే ఫోన్ చేస్తే వచ్చేసాం. మేము కూడా దగ్గరలో ఉంటాం కాబట్టి వచ్చేసాం. అంటే మీరు వచ్చేసరికి ఎలా ఉంది పరిస్థితి? మొత్తం ఫైర్ అయిపోతుంది మేడం. ఎక్కడి నుంచి అంటుకున్నాయి మంటలు? ఏమన్నా కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి మేడం. స్విచ్ బోర్డ్ నుంచి వచ్చాయా? అవును మేడం. మీరు వచ్చేసరికి ఒక ఫ్లోర్ మొత్తం కూడా అయ్యిందా ఎట్లా? మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అయిపోయింది మేడం.
అక్కడ నుండి స్పెండ్ అయిపోయింది ఇక. ఓకే. ఫైర్ ఇంజిన్లు ఎన్ని వచ్చాయి భయ్యా? ఒక 7-8 వచ్చినాయి. ఓకే. ఏమేమి ఉంటాయి ఇందులో? ఇలా సోఫాలు, మంచాలు, పరుపులు, డ్రెస్సింగ్ టేబుల్, ఆ, అల్మారా. అల్మారా అవి ఉంటాయి. మొత్తం ఒక 50-60 లక్షల వరకు ఉంటుండొచ్చా? ఎక్కువ ఉంటుంది మేడం. ఎక్కువ ఉంటుందా కాస్ట్ అంతా కూడా? ఆ, వాచ్మెన్ ఏమన్నా ఉంటాడా ఇక్కడ? ఉంటాడు మేడం. వెళ్ళిపోయింది ఆయన అప్పటికి. వెళ్ళిపోయాడు మంటలు రాగాలి. ఆ, మీకు ఎవరు ఫోన్ చేసి భయ్యా ఫస్ట్? మాకు ఇక్కడ మా స్టోర్ పిల్లలే చేసారు. స్టోర్ పిల్లలు ఇక్కడెక్కడే ఉంటారు, దగ్గరలోనే ఉంటారు. అందరు దగ్గర దగ్గర. ఆ, ఆ. అంటే ఆ ఫర్నిచర్ షాప్ వేరా? రెండు ఒకటే. రెండు ఒకటే. దాంట్లో ఏముంటాయి? దాంట్లో సోఫాలు, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ ఫర్నిచర్. ఆఫీస్ ఫర్నిచర్స్. ఎన్ని గంటలకు క్లోజ్ చేశారు? 10:30 10-10:30 మధ్యలో క్లోజ్ 10 చేశారు. గంటలకు బంద్ చేసేస్తాం. బంద్ చేస్తారు. 9:30 బంద్ చేస్తాము. ఇక కస్టమర్ ఉన్నారని 10 గంటలకు బంద్ చేసాం. ఇక ఆ. అంటే మీరు వచ్చిన తర్వాత మిగతా ఫ్లోర్లకు అట్లా అంటుకునిందే? మొత్తం స్పెండ్ అయిపోయింది. ఇక స్ప్రెడ్ అయిపోయింది. ఫైర్ ఇంజన్లు ఏ టైంకి వచ్చి? ఒక 12కి వచ్చినాయి 12కి వచ్చినాయి. వచ్చేసరికి అంటుకుపోయినాయి మొత్తం వాళ్ళు. ఎట్లా గ్లాసులు ఏమన్నా పగలగొట్టే ప్రయత్నం చేశారా? ఎట్లా చేశారు? ఇక చేసాం మేడం. ఇక ఏదో ప్రయత్నం చేసి ఎట్లా ఇక్కడ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా అందరూ వచ్చే చాలా మంది సహకరించారా? వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ప్రస్తుతము ఇప్పటికి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. కేసు నమోదు చేసుకొని చందనగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఒక పక్క ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ కొడుతూనే ఉన్నారు. ఫైర్ ఇంజన్లతోటి కింది నుంచి పై వరకు వాటర్తో పైప్ కనెక్షన్ పెట్టి వాళ్ళు మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పూర్తిగా ఇప్పుడైతే కొద్ది వరకు 90% అదుపులోకి వచ్చాయి మంటలు. ఇంకా 10% వాళ్ళు కష్టపడి అవిటిని కూడా కంట్రోల్లోకి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ కూడా ఇక్కడ చందానగర్లో ప్రస్తుత పరిస్థితి అయితే ఇలా ఉంది. కెమెరామెన్ విజయ్తో నిర్మల ఆర్టీవీ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.